నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈరోజు మనతో పాటు డాక్టర్ అనూష వినోద్ గారు ఉన్నారు, ఎండి ఆయుర్వేద. వారిని అడిగి విద్ధ కర్మ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఈ విద్ధ కర్మ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాము. అంటే ఏంటిది? అంటే పంచకర్మ అనేది ఒకటి మాత్రమే ఆయుర్వేదాలో తెలుసు. విద్ధ కర్మ అంటే ఏంటి అసలు? ఎస్, యాక్చువల్లీ ఏంటంటే విద్ధ కర్మ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్మాల్ పారాసర్జికల్ ప్రొసీజర్ ఓన్లీ. ఏంటి అంటే అందులో వచ్చేసి లైక్ దేర్ విల్ బి సర్టన్ పాయింట్స్ మన బాడీలో. ఆ పాయింట్స్ అంటే మర్మ అని అంటాము. యాక్చువల్ అంటే అది వైటల్ పాయింట్స్ అంటాం మనము. మర్మ పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్స్లలో ట్రీట్మెంట్ ఏంటి అంటే లైక్ మనకు హెల్త్ ప్రాబ్లం లైక్ మైగ్రేన్ ఉంటుంది, లైక్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అలా సైట్స్ అదే లైక్ ఎక్టోపియా మయోపియా ఉంటుంది, సో లైక్ ఐ సైట్ ఉంటుంది. అలా డిఫరెంట్ డిసీజెస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్లో మనము స్మాల్ ప్రిక్ తీసుకోవడం ఉంటుంది అనమాట. అది దాన్ని విద్ధకర్మ అంటారు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏ కేసెస్ లో ఎక్కువగా చేస్తారు? ఇప్పుడు మీరు పాయింట్స్ అన్నారు. సో యాక్చువల్లీ ఏంటంటే మనకు మైగ్రేన్ లో మాత్రం మైగ్రేన్ లో కూడా చేస్తారు, లైక్ జాయింట్ పెయిన్స్ లలో చేస్తారు, మళ్ళీ తర్వాత ఐసైట్ లో చేస్తారు, మళ్ళీ ఇంకా లైక్ సయాటికాలో చేస్తారు, బ్యాక్ పెయిన్ కి చేస్తారు, స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా చేస్తాము. ఇట్లా చాలా వాటికి వీ హ్యావ్ ద సొల్యూషన్ ఇన్ దట్. యాక్చువల్లీ ఏంటి అంటే ఇది చేసుకోవడం వల్ల ఇట్స్ అన్ మెయిన్ థింగ్ ఏంటి అంటే లైక్ మెడికేషన్ అంటూ ఏమి ఉండదు దీనికి. ఓన్లీ వి డూ సిట్టింగ్స్. ఇంటేక్ ఏం తీసుకోలేదు, సిట్టింగ్స్ చేస్తారు. ఓకే, ఎంత సివియర్ గా ఉంటే చేస్తారు? అండ్ ఈ విద్ధ కర్మ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? సివియారిటీ అనేది ఎంత సివియర్ ఉన్నా చేస్తాము. క్రోనిక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఏముందంటే కొంచెం టైం పడుతుంది తక్కువడానికి. ఓకే, బట్ ఏంటంటే అక్యూట్ స్టేజ్ లో ఉంటే మాత్రం ఇమీడియట్ రిలీఫ్ అయితే ఉంది బాగా. ఓకే, సో పాయింట్స్ ఏంటి అంటే పాయింట్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మర్మ పాయింట్స్ అనేవి ఉంటాయి మనకు. ఆ మర్మ పాయింట్స్ కానీ మళ్ళీ తర్వాత దీనికంటూ కొన్ని పాయింట్స్ ఉంటాయి మనకి. సో జాయింట్ పెయిన్స్ కి కొన్ని పాయింట్స్, మళ్ళీ తర్వాత మనకి హెడ్ కి, మైగ్రేన్ కి, ఐసైట్ కి, మళ్ళీ తర్వాత బ్యాక్ పెయిన్ కి, ఇలా చాలా విషయాలలో ఈవెన్ ఇన్ఫర్టిలిటీలో కూడా దీంట్లో చాలా బాగా రిజల్ట్ ఉందండి. ఇన్ఫర్టిలిటీలో కూడా? ఓకే ఓకే, నైస్. సో వీఆర్ డూయింగ్ నౌ ఇన్ అవర్ హాస్పిటల్ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ పెయిన్స్, ఇన్ కేస్ ఆఫ్ లైక్ మైగ్రేన్ లో, హెయిర్ ఫాల్ లో కూడా అండి. హెయిర్ ఫాల్ లో కూడా చాలా వరకు రిజల్ట్ ఉంది ఇది. ఓకే ఓకే. అంటే ఎలా చేస్తారు? ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఏంటి అంటే దెర్ విల్ బి ఏ నిడిల్, స్మాల్ నిడిల్ తోన, జస్ట్ సిరింజ్ నిడిల్ ఉంటుంది. ఆ సిరింజ్ నిడిల్ తోన వి ప్రిక్ ఎట్ దట్ సర్టన్ పాయింట్స్, మర్మ పాయింట్స్ లలో. దట్ ఆల్సో ఇట్స్ హాఫ్ వృద్ధి విసే లైక్ చిన్నగా ప్రిగన్ దట్ యాక్చువల్లీ క్షిప్ర మర్మ అని ఉంటుంది అనమాట కొన్ని పాయింట్స్. సో అలాంటి పాయింట్స్లలో ఏ దానికి ఎక్కడెక్కడ ప్రిక్ చేయాలి అనేది మాకు తెలిసి ఉంటుంది. సో వి డూ ఆన్ దట్. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు నీడిల్ తో చేస్తారు అన్నారు కదా, ఆక్యుపంచర్ కూడా ఇలానే చేస్తారు కదా? యాక్చువల్లీ చాలా మంది ఇది క్వశ్చన్ బాగా చాలా అడుగుతారండి. ఆక్యుపంచర్ అంటారు, బట్ ఇట్స్ నాట్ ఆక్యుపంచర్. ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ విద్ధ కర్మ. ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ విద్ధ కర్మ. ఆక్యుపంచర్ లో ఏంటంటే నిడిల్స్ డిఫరెంట్ ఉంటాయి, లైక్ అక్కడ ఉండే పాయింట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ ఉంటాయండి. ఓకే ఓకే. సో ఇది ప్రాసెస్ మీరు అన్నట్టుగా నీడిల్స్ తో చేస్తారు. ఇప్పుడు మైగ్రేన్ అనుకున్నాం. మైగ్రేన్ కి మామూలుగా చాలా మంది ఇలాంటి పెద్ద పెద్ద లైట్స్ పడినా, గట్టిగా సౌండ్స్ వినిపించినా వాళ్ళు ఆ నొప్పి తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఎక్కడ పాయింట్స్ ఉంటాయి వాళ్ళకి? వీ హ్యావ్ ద పాయింట్ ఇన్ ద బ్రూ మధ్య అని పాయింట్, అంటే ఐబ్రోస్ మధ్య ఉంటుంది పాయింట్స్. మళ్ళీ తర్వాత లైక్ ఇక్కడ ఐస్ దగ్గర ఉంటుంది పాయింట్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అపాంగ అని ఉంటుంది దాన్ని. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి మైగ్రేన్ లో. అలాంటి పాయింట్స్లలో వీ డూ ద విద్ధ కర్మ. ఓకే, అంటే ఆక్యుపంచర్ లో బ్లడ్ రాదు, దీంట్లో బ్లడ్ వస్తుందా? యాక్చువల్లీ ఏంటంటే ఆక్యుపంచర్ లో బ్లడ్ వస్తుందా లేదా అని సెకండరీ, బట్ ఏంటంటే ఇందులో ఎలా ఉంటుందంటే అక్కడ వీషియేటెడ్ బ్లడ్ అనేది ఉంటే ఆ పాయింట్ లో బ్లడ్ వస్తుందండి. ఓకే ఓకే, బ్యాడ్ బ్లడ్ అంటారు. ఎస్. ఓకే ఓకే. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఫ్యూ థింగ్స్ లైక్ ఏంటంటే వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోషాస్ ఇందులో. వాత, పిత్త, కఫ అని ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి ఎవరికైతే విషియేటెడ్ దోష దాన్ని బట్టి వాళ్ళకి బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. దట్ డిపెండ్స్ ఆన్ ద లైక్ వాట్ టైప్ ఆఫ్ ప్రకృతి యు ఆర్ అనేసి. ఓకే, అంటే మీరు ఇప్పుడు పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయుర్వేదాలు ఏంటంటే వాత, పిత్త, కఫం ఈ మూడితో మీరు డిఫరెన్షియేట్ చేస్తారు.
అలా ముగ్గురిని ఇట్లా డివైడ్ చేసినప్పుడు ఏ దోషంతో వచ్చినా మీరు ఈ ట్రీట్మెంట్లో తేడాలు ఉంటాయా వాళ్ళకి ఏమైనా? అలా ఏముండదు, దోషాన్ని బట్టి ఏముండదు. కొన్ని ట్రీట్మెంట్స్లలో దోషాన్ని బట్టి కూడా కొన్ని పాయింట్స్ మారుతాయి. కొన్ని విషయాలలో ఏముండదండి, కొన్ని డిసీజెస్లో ఏముండదు. ఓకే ఓకే. సో ఈ విద్య కర్మ అనేది మీరు మైగ్రేన్కి ట్రీట్మెంట్ అన్నారు కదా, ఇది ఎంత టైం పడుతుంది? ఇట్స్ నథింగ్ బట్ అండి అట్లీస్ట్ ఒక 15 minutes అంతే అంతే. జస్ట్ పాయింట్స్లలో బట్ సిట్టింగ్స్ అనేది డైలీ తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక 3 sittings లో కూడా చాలా మంది నార్మల్ అయిపోతారు. కొంతమంది 5 sittings లో నార్మల్ అవుతారు. అంటే డైలీ తీసుకుంటే? ఎస్ ఎస్. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళు ఒక 5 sittings తీసుకున్నారు అనుకోండి, బాగుంది, మళ్ళీ ఫ్యూచర్ లో వస్తుందా లేకపోతే అవి? యాక్చువల్లీ రాదు, మాక్సిమం రాదు. బట్ దాంతో పాటు వాళ్ళు తీసుకునే లైఫ్ స్టైల్ కూడా కొంచెం చాలా ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. ఎలా తీసుకున్నా ఈ ట్రీట్మెంట్ అని కాదు, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా ఫస్ట్ కొంచెం లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసుకోవాల్సిందే కదా. ఓకే. సో మళ్ళీ రాకూడదు అంటే బెటర్ దే షుడ్ చేంజ్ దేర్ డైలీ లైఫ్ స్టైల్. ఓకే ఓకే. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కూడా మీరు ట్రీట్ చేస్తారన్నారు కదా, ఎలా చేస్తారు అది? యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీలో కూడా చాలా వరకు పాయింట్స్ ఉంటాయండి. ఇది డిపెండ్స్ ఆన్ ద కపుల్స్, వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్, వెదర్ దే ఆర్ ఇన్ టు ద లెస్ పంప్ కౌంటా, లేకపోతే ఉమెన్లో ప్రాబ్లమ్స్ ఉందా, లేడీస్లో ఉందా, జెంట్స్లో ఉందా, ఎన్ని ఇయర్స్లో ఉంచుంది అనేది, ఏమన్నా ట్యూబల్ బ్లాకేజ్ ఉందా, ఇంకా అన్ని కన్సిడర్ అయ్యి చేస్తాం అనమాట ఇన్ఫర్టిలిటీలో. అది కూడా ఇలాంటి స్మాల్ సెట్టింగ్స్ లోనే అయిపోతుందా? ఎస్ 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 ఎస్. ఓకే ఓకే. అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ ఉంది మీరు? యాక్చువల్లీ వన్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటి అంటే వీ హ్యావ్ లర్న్ ఫ్రమ్ అవర్ లైక్ గురు. యాక్చువల్లీ ఇట్స్ ఇన్వెంటెడ్ బై డాక్టర్ ఆర్బి జోగేట్ సార్ అని ఉంటారు. వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఈస్ లైక్ ఓల్డ్ పర్సన్, నౌ ఈస్ నాట్ దేర్. యాక్చువల్లీ అతన్ని డిసేబుల్ డాక్టర్ చంద్రశేఖర్ దేశ్ముఖ్ అనేసి ఆ సార్ ఈ నౌ హీస్ ట్రైనింగ్ లాట్ ఆఫ్ డాక్టర్స్. Okay. Yes. Yeah, we trained from them only. Yeah, so in that way, like whatever the knowledge they are sharing, it's actually ఇదేంటంటే ఇది వచ్చేసి మనకు ఒక సర్జికల్ ప్రొసీజర్, చిన్న సర్జికల్ ప్రొసీజర్ లాగానే. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది వచ్చేసి కూడా డిపార్ట్మెంట్ శల్య అని ఉంటుంది, వేర్ హ్యావ్ డన్ మై ఎంఎస్ ఇన్ ఆయుర్వేద. అందులోనే ప్రొసీజర్ ఇది విద్య కర్మ అనేసి. సో ఏంటంటే బాగా పెయిన్ మేనేజ్మెంట్ అనేది, అండ్ ఆల్సో అక్కడ ఉండే విషేటెడ్ దోషాస్ అనేది కూడా డౌన్ అయిపోయి ఆ పాయింట్స్లలో బాగా పెయిన్ అన్నీ కూడా తక్కువైపోయి బాడీలో రిజిడిటీ, ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ రిజిడిటీ కూడా తగ్గిపోతుంది. ఎస్, నేను చాలా మందికి చేస్తున్నాను ఇప్పుడు. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో దే ఆర్ నౌ అనేబుల్ టు ఫోల్డ్ దేర్ లెగ్స్. నౌ దే ఆర్ అట్లీస్ట్ ఫోల్డింగ్ అండ్ దే ఆర్ వాకింగ్. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే సీరియస్ కాదు, బట్ లైఫ్ మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది, డిస్టర్బ్ అవుతా ఉంటారు. సో అలాంటి వాటికి మీరు చెప్పిన విద్య కర్మ బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. ఓకే. ఇంటేక్ మెడిసిన్స్ లేకుండా తగ్గించడం అనేది ఒక ఎత్తు అయితే, కొన్ని విషయాలలో ఏంటి అంటే విద్య కర్మ చేస్తూనే దే క్యాన్ తీసుకోవచ్చు, ఇంటేక్ మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం. ఇప్పుడు క్రోనిక్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దీంతో పాటు అది కూడా ఇవ్వాల్సి వస్తుంది కొన్ని కండిషన్స్ లో. ఇఫ్ ఇట్ ఇన్ అక్యూట్ స్టేజ్ లో ఉంటే వీ క్యాన్ అవాయిడ్. ఓకే ఓకే. జస్ట్ ఓపీ వెళ్ళిపోవచ్చు, జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు ఇలాగే మనకి సయాటికా పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి, బ్యాక్ పెయిన్స్, ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్, వీటికి కూడా ఉందా? ఎస్ అండి, సర్వైకల్ స్పాండిలైటిస్ కి, బ్యాక్ పెయిన్ కి, మళ్ళీ తర్వాత నడుము నొప్పికి, చాలా వరకు అన్ని దానికి కూడా ఉంది పాయింట్స్ ఉన్నాయి. అండ్ వీ డూ ద సిట్టింగ్స్ అనమాట, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ దట్. ఓకే. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు పేషెంట్స్కి బాగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి, ఎక్కువ సిట్టింగ్స్ పడిన ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? అంటే దేనికి చేశారు ఎక్కువ సిట్టింగ్స్? యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ సిట్టింగ్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఎవరికైతే లైక్ 2 or 3 డిసీజెస్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు కొంతమందికి మైగ్రేన్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటుంది, కొంతమందికి సయాటికా కూడా ఉంటుంది. అలా ఉన్నప్పుడు దే నీడ్ మోర్ సిట్టింగ్స్. ఇఫ్ దే హ్యావ్ ఒకటే ఉంది, లైక్ జాయింట్ పెయిన్స్ ఉంది, లేకపోతే క్యాల్కినియస్ టెండనస్ ఉంది, టెన్నిస్ ఎల్బో ఉంది, మైగ్రేన్ ఒకటే ఉంది అంటే దే క్యాన్ గో వెరీ సూన్, సిట్టింగ్స్ అయిపోతాయి. బట్ కమింగ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఏ పర్సన్కి ఉన్నప్పుడు టేక్స్ టైం. ఓకే ఓకే ఓకే. ఇది పంచకర్మలా కాకుండా విద్య కర్మ అనేది జస్ట్ లైక్ అంటే ఒక బ్యాడ్ బ్లడ్ ని తీసేసి దాన్ని కవర్ చేయడం, ఉన్న బ్లడ్ ని తీసేస్తే పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్న ఓకే ఓకే. సో ఇప్పుడు మైగ్రేన్ అన్నా, లేకపోతే సర్వైకల్ స్పాండిలైటిస్ అన్నా,
లేకపోతే మీరు అన్నట్టుగా ఇన్ఫర్టిలిటీ అన్న, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కాబట్టి మీరన్న విద్య కర్మతో చాలా సింపుల్ గా తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, విద్య కర్మ అనేది మైగ్రేన్ కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ, లేదు సయాటికా పెయిన్స్, సర్వైకల్ స్పాండిలోసిస్, తర్వాత ఇన్ఫర్టిలిటీ, ఇలాంటి వాటికి చాలా బాగా యూస్ అవుతుందని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. నమస్తే.